సో హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? వినోద్ కుమార్ దారా. ఓకే, మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. సో ఓజీ సినిమా కమింగ్ జూన్ ఎలా అనిపిస్తుంది? ఇది ఒక ఆశ్చర్యం అనుకోవాలి, ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా ఒక మంచి మూవీ రాబోతుందని ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి ఓజీ మూవీకి. ఇది సెప్టెంబర్ 25 రాబోతుంది కనుక ఇది బ్లాక్ బస్టర్, తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ సినిమా స్పెషల్. సో ఎలా ఉంటుంది రచ్చ థియేటర్లో? రచ్చరచ్చ చేస్తారు. ఫ్యాన్స్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, రచ్చరచ్చగా ఉంటుంది. సో పాటల పరంగా చూసుకున్నా కానీ చాలా బాగున్నాయి, సూపర్గా ఉంది. సో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో. ఆ లుక్స్, ఆ స్టైల్ ఎలా అనిపించింది అన్న కళ్యాణ్ గారికి? లుక్స్ పరంగా చూస్తే అంతకుముందు ఎప్పుడైతే మన ప్రీవియస్ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే రాబోతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాజ్ అ ఫ్యాన్. అంటే ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో కళ్యాణ్ గారిని సుజిత్ డైరెక్టర్ అలానే చూపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? యా, డెఫినెట్లీ ఇట్ మేక్స్ సెన్స్ ఆఫ్ దట్ మూవీ, ఓజీ మూవీ. సో వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్ట్ వీ విల్ గెట్ దట్ అవుట్ స్టాండింగ్. సో సినిమా అంతా గ్యాంగ్స్టర్ అనుకున్నాం, కానీ క్లాసిక్ కూడా ఉంది. సువి సువి సాంగ్ ఎలా అనిపించింది? యా, ఇది సువి సువి సాంగ్ సూపర్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ సాంగ్. సో ఇదే కాదు, ఇన్ అబ్రాడ్ కూడా ఒక చాలా ల్యాక్స్ అబోవ్ వ్యూస్ కానీ లేక దానికి రేటింగ్స్ కానీ చాలా బాగున్నాయి అబ్రాడ్లో. సో కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటన్నా? అందులో నచ్చే అందరినీ ఈక్వల్గా చూస్తారు, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈసారి కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెడుతుందా ఓజీ మూవీ? యా, షూర్, డెఫినెట్లీ 100 out of 120 ఇట్ విల్ గివ్. ఎస్. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? రాజేష్. సో మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. సో కమింగ్ జూన్ ఓజీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చూడ్డానికైతే బెటర్ అనుకుంటున్నాను, అయితే ఇంకా హరిహర వేలమల్లు కంటే కూడా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఓకే. సో అంటే ఓజీ సినిమా స్పెషల్ ఫ్యాన్స్కి. సో మన హరిహర వీరమల్లు లైట్గా డిసప్పాయింట్ చేసింది. సో ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను పక్క. కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఓజీ మూవీని. సో ఏం చెప్తారు దానికి? ట్రోలింగ్ ఏముంది భయ్య, ఎవరైనా ట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక హీరోనే అవట్లేదు కదా, ప్రతి ఒక్కడు ఎవడైనా ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ అనే కాదు, అల్లు అర్జున్ అయినా, ప్రభాస్ అయినా, చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ అయినా అందరూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా. ట్రోలింగ్ అనేది మామూలే, ఏది ఎవరైనా సరే. అంతెందుకు భయ్య, నార్మల్గా ఇప్పుడు యూట్యూబర్స్ ఎంతమంది ట్రోల్ అవ్వట్లేదు, ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే ట్రోల్ చేయడం పక్కా. సో ఓజీ అన్న ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆ గన్స్, ఆ కత్తి పట్టుకునే విధానము ఎలా అనిపిస్తుంది మీకు? చూడడానికి అయితే మాస్ ఉంది. అంటే ఇదివరకు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం బాడీ కానీ ఫిట్నెస్ కానీ మొత్తం పోయింది. సడన్గా హరిహర వీరమల్లి వచ్చేప్పటికి చూసారు కదా మీరు కూడా ఎలా ఉందో లుక్. ఇంకా ఓజీ అంతకంటే కూడా లుక్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఓకే. డైరెక్టర్ సుజిత్ గబ్బర్ సింగ్ సినిమాకి సంధ్య థియేటర్లో అల్లరి చేశాడు. సో అదే అల్లరి ఓజీతో చేపిస్తాడా ఫ్యాన్స్? ఖచ్చితంగా చేపిస్తాడు అన్న. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే గోల, అల్లరి అన్నీ ఉంటాయి. థియేటర్లో తగలబడిపోతున్నాయి భయ్య, ఇప్పుడు తగలబడతాను గ్యారంటీ ఉంది. సో తమన్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఎలా ఉంది బీజిఎమ్స్, ఆ సాంగ్స్ ఎలా అనిపించాయి? బీజిఎమ్స్ అయితే మాత్రం పక్కా కొట్టేస్తాడు గట్టిగానే. తమను వేరే మూవీలకి అయితే ఎలా కొడతాడు అనేది ఒక లైట్ కానీ కొంచెం చూసుకోలేం, కానీ పవన్ కళ్యాణ్ అనే వాటికి తమను ఇచ్చే బీజిక్ తెలిసిందేగా, భీమ్లా నాయక్ ఎలా కొట్టాడో. సో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఓవరాల్గా ఓజీ గురించి ఏం చెప్తారు? 1 word అబౌట్ ఓజీ. బొమ్మ బ్లాక్ బస్టర్ భయ్య.